ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ విషయంలో నేచురల్ టైమ్ అయితే ఫిబ్రవరి 22తో ఎండ్ అయితే దీన్ని మార్చి 1 వరకు ఎక్స్టెండ్ చేశారు కదా! అయితే దీనికి సంబంధించిన కొన్ని ప్రాక్టికల్ విషయాలు. రైల్వే జాబ్స్‌కి అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. అలాగే జాబ్స్ విషయంలో ఎవరికి ఎటువంటి జాబ్స్ పెట్టుకోవాలి అని అడుగుతున్నారు చాలామంది. మీ యొక్క క్వాలిఫికేషన్‌ని ఎంటర్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చిన తర్వాత మీకు మ్యాచ్ అయ్యే పోస్టులు ఆటోమేటిక్‌గా స్క్రీన్ మీద వచ్చేస్తాయి. పాయింట్స్ మ్యాన్, అలాగే అసిస్టెంట్స్ వచ్చి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని, లోకో షెడ్ అని, వర్క్‌షాప్ అని ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. వాటిలో మీకు మ్యాచ్ అయ్యి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఒకవేళ మీరు 10థ్‌తో పాటు ఐటీఐ క్వాలిఫికేషన్ ఉంటే కనుక ఇంకొన్ని 2 రకాలైన పోస్టులని యాడ్ చేసి స్క్రీన్ మీద చూపిస్తారు. దీనికి అమ్మాయిలకైతే ఎలాంటివి, అబ్బాయిలకైతే ఎలాంటివని ఏం లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 18 ఏళ్ళు పూర్తయ్యి 36 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఎప్పుడూ ఉండే నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు అయితే వర్తిస్తుంది. దీనికి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మీరు అందులో ఓకే అయితే కనుక మీకు మెడికల్ ఎగ్జామినేషను, ఫిజికల్ ఎగ్జామినేషను, సర్టిఫికేట్ వెరిఫికేషను 3 చేయడం ద్వారా కనుక మీకు కంప్లీట్ అవుద్ది ప్రాసెస్. అయితే ఎప్పుడు అనేది ఎగ్జామ్ షెడ్యూల్ ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. వాళ్ళు డిసైడ్ చేసినప్పుడు మీరిచ్చిన మొబైల్‌కి, ఈమెయిల్‌కి అలాగే వెబ్‌సైట్‌లోను ఇంటిమేషన్ ద్వారా తెలియజేస్తారు. కాబట్టి మీరు మీ యొక్క మొబైల్‌ని, ఈమెయిల్‌ని చెక్ చేసుకొని ఎస్ఎంఎస్‌లో, ఈమెయిల్‌లో ఫాలో అవుతూ ఉంటే వెబ్‌సైట్‌ని కూడా సరిపోతుంది. అలాగే ఎగ్జాము సబ్జెక్ట్స్ దేని మీద ఉంటదనేది నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక ఎగ్జామ్ సెంటర్స్ విషయానికొస్తే ఎగ్జామ్ సెంటర్స్ ఏమి ఆన్‌లైన్‌లో అడగట్లేదు. మీకు ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే హాల్ టికెట్ వచ్చినప్పుడు హాల్ టికెట్‌లో ఇంటిమేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఎగ్జామ్ ఫీజు ఎస్సీకి, ఎస్టీకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళు ఏ క్యాస్ట్ అయినా, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి ఎవరికైనా సరే రూ. 270 ఫీజు ఉంటుంది. ఇక మిగిలిన వాళ్ళందరికీ కూడా రూ. 520 ఫీజు ఉంటుంది. ఈ ఫీజులో కూడా సర్టెన్ అమౌంట్ ఒక 90% అమౌంట్ మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రిఫండింగ్ అంటే వెనక్కి తిరిగి వేస్తామని నోటిఫికేషన్‌లో అయితే ఇంటిమేట్ చేశారు. సో గైస్, ఈ విధంగా మీరు అప్లై చేసుకునే ప్రాసెస్‌లో మీకు 10థ్ క్లాస్ జిరాక్స్ కాపీ, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ కలర్ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉండి తీరాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీరు బీసీ కులానికి చెందిన వాళ్ళైతే కనుక ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అలాగే ఓసీల్లో ఈడబ్ల్యూఎస్‌కి చెందిన వాళ్ళైతే కనుక ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అవన్నీ ప్రాపర్‌గా ఉంటే సరిపోతుంది. ఈ కాన్సెప్ట్‌లో మీరు అప్లై చేయడానికి డెడ్‌లైన్ వచ్చి 1 మార్చ్ 2025. సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి, ఫాలో అవుతూనే ఉండండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మన నేచర్ కంప్యూటర్ సైడ్ అయితే ఈ ప్రాసెస్ మొత్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.